విత్ కీ కూడా మీకు విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఆటో ఇన్ఫో తెలుగు. సో ఇవాళ మన ముందుంది కియా కారెన్స్ క్లావిస్ 2025 మోడల్ HTX ప్లస్ వేరియంట్, టాప్ వేరియంట్. సో ముందుగా కారెన్స్ క్లావిస్ అంటే ఏంటి, కారెన్స్లో న్యూ మోడలా, కియాలో న్యూ మోడలా అనే డౌట్ని మనం క్లారిఫై చేసుకుందాం. సో కారెన్స్ క్లావిస్ అంటే ఏం లేదు, కారెన్స్లో ఫేస్ లిఫ్ట్ వర్జన్. సో ఫేస్ లిఫ్ట్ అని కాకుండా దానికి యూనిక్గా క్లావిస్ అని నేమ్ ఇచ్చి అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేశారు ప్రీవియస్ కారెన్స్తో పోలిస్తే. సో ఈ వీడియోలో మనము కారెన్స్ క్లావిస్ ఫీచర్స్ ఏంటి, అలాగే ఓల్డ్ కారెన్స్కి ఈ న్యూ కారెన్స్ క్లావిస్కి ఫీచర్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం చూద్దాము. అండ్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ వీడియో, మీ అందరితో నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఛానల్ని నేను కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్లో ఇదే మన ఫస్ట్ వీడియో. సో ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇది ఎల్ఈడి మనకి ఎంఎఫ్ఆర్ లైట్స్ స్టార్టింగ్, డిఆర్ఎస్ ఎల్ఈడి మొత్తం. ఫ్రంట్లో ఇవి మీకు 3D ఎంఎఫ్ఆర్ ఎల్ఈడి లైట్స్ ఇవంతా. ఇది వచ్చేసి మొత్తం మీకు ఎల్ఈడి డిఆర్ఎల్. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి మీకు. 360 డిగ్రీ కెమెరా ఇది ఉంది కదా, ఇది ఫ్రంట్ కెమెరా. ఇది ఫ్రంట్ అంటే మొత్తం మనకు 4 కెమెరాస్ ఉంటాయి, 2 సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ బ్యాక్. ఇది మొత్తం 360 డిగ్రీ కెమెరా. ఈ న్యూ క్యారెన్స్కి స్కిట్ ప్లేట్స్ అన్నట్టు, క్రోమ్ స్కిట్ ప్లేట్స్, క్రోమ్ ఫినిషింగ్ స్కిట్ ప్లేట్స్. అంటే ఇప్పుడు ఇది టైగర్ ఫేస్ గ్రిల్ అన్నట్టు మనకి. టైగర్ గ్రిల్ చేంజ్ అయింది. అంటే గ్రిల్ అంటే పాతది కూడా మనకి గ్రిల్లే, కానీ దాన్ని మేము ఏమంటామంటే మనకి దాంట్లో సిగ్నేచర్ టైగర్ ఫేస్ గ్రిల్, నోస్ గ్రిల్ అంటారు. సైడ్లో చేంజ్ అయింది మనకి ఏంటంటే 17 ఇంచెస్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్. ఇక్కడ రేర్ వైపర్ అండ్ దాంతోపాటు డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కూడా స్కిట్ ప్లేట్ ఉంటుంది మీకు, క్రోమ్ ఫినిషింగ్ స్కిట్ ప్లేట్, కనెక్టెడ్ టైల్ ల్యాంప్ మీకు. మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్టెడ్ టైల్ ల్యాంప్ వ్యూ ఎలా ఉంటుందో. అండ్ మనకి ఇది క్లావిస్లో కొత్తగా యాడ్ అయిన ఫీచర్. సెవెన్ డీసీటీ ఏంటంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అన్నట్టు. డీజిల్ ఆటోమేటిక్కి డీసీటీకి డిఫరెన్స్ ఏంటంటే, మనం డీజిల్ ఆటోమేటిక్ తీసుకున్నప్పుడు కొంచెం గేర్ షిఫ్ట్ అయినప్పుడు జర్క్ అనేది ఫీల్ అవుతుంది. డీసీటీలో ఆ జర్క్ అనేది ఫీల్ కాదు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం స్మూత్ ఉంటుంది. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అది. ఆటోమేటిక్ డ్రైవింగ్లో మొత్తం స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జర్క్ అనేది రాదు. ఇప్పుడు మనం ఇంటీరియర్ చూద్దాం. సో ఇప్పుడైతే నేను కార్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాను. సో లోపల మనకి సీటింగ్ పొజిషన్ ఎలా ఉంది అండ్ ఇంటీరియర్ ఫీచర్స్ ఏమున్నాయి, డాష్ బోర్డ్ ఎలా ఉంది అన్నీ చూద్దాం మనం. ఫస్ట్ మనం కార్ ఇంజన్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టాప్ బటన్ ఇచ్చారు మనకి. పాత దానికి దీనికి కంపేర్ చేస్తే మీకు డ్యూయల్ కట్ డీ కట్ షేరింగ్ ఇది. ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ మీకు క్రూజ్ కంట్రోల్, మీరు టాప్ అండ్ తీసుకుంటే అడాస్ లెవెల్ 2 ఉంటాయి, అడాస్ కంట్రోల్స్, డ్రైవింగ్ మోడ్స్, మీకు వాయిస్ కమాండ్, కాల్ మనకి కనెక్టివిటీ, డిస్కనెక్టివిటీ, సాంగ్స్ ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ అప్ డౌన్ ఇవన్నీ ఫేవరెట్స్ ఇక్కడ మీకు యాడ్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇంటీరియర్ కూడా మీకు లోపల ఇక్కడ ఏంటంటే మొత్తం డాష్ బోర్డ్లో పాత దాంట్లో మీకు నార్మల్గా 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుండే. ఇప్పుడు మొత్తం కనెక్టెడ్ టచ్ స్క్రీన్ విత్ 20 ఇంచెస్, మొత్తం 26 ఇంచెస్. టాప్ సెకండ్లో మొత్తం కనెక్టెడ్ ఉంటుంది మీకు. బేస్ సెకండ్లో చిన్నది వస్తుంది, 8 ఇంచెస్ వస్తుంది.
ఒకసారి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డిజిటల్ దీంట్లో మనం ట్రిప్పింగ్ కానీ నావిగేషన్ టైర్ ప్రెషర్ మౌంటింగ్ బేసిక్ నుంచి ఉంటుంది మీకు. అడాస్ ఉంటే అడాస్ లెవెల్ 2 కూడా మీకు దీంట్లోనే షో అవుతుంది. డ్రైవ్ మోడ్స్ ఉంటాయి మీకు. ఈకో, స్పోర్ట్స్, నార్మల్ ఈ డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉంటాయి మీకు. ఆటోమేటిక్ తీసుకుంటే ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు గేర్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డ్రైవ్లో ప్యాడల్ షిఫ్టర్స్. ఏసీ వెంట్స్ సేమా కారా? చేంజ్ అయినాయి కొంచెం. ప్రీవియర్కి అంటే సేమే కానీ కొంచెం లుక్ చేంజ్ అయింది. సేమే ఇచ్చిండు కానీ కొంచెం లుక్ అనేది చేంజ్ అయింది. డాష్ బ్యాడ్ కూడా మీకు ప్రీమియం అయింది మొత్తం. ఇక్కడ లెదర్ ఫినిషింగ్ వచ్చింది. ఇంతకుముందు మీకు ఆటోమేటిక్ తీసుకుంటే ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ మాన్యువల్ ఉండే, ఇప్పుడు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వచ్చింది మీకు విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్. ఓకే. అండ్ ఇది కూడా మీకు చేంజ్ అయింది. ఇక్కడ టాప్ అండ్ తీసుకుంటే టాప్ సెకండ్ తీసుకుంటే మీకు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసి ఇది ఏంటంటే మీడియా కంట్రోల్స్ కానీ మనం ఏసీ కంట్రోల్స్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. స్వాప్ అంటారు దీన్ని. స్వాప్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చెప్పొచ్చు మీరు, లేదంటే స్వాప్ కంట్రోల్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీడియా చేసుకోవచ్చు, ఏసీ చేసుకోవచ్చు. 2 2 in 1 ఉంటుంది దీంట్లో అనేది. పానరామిక్ సన్ రూఫ్ తీసుకోండి. ఇది లైట్స్ ఉంటుంది మీకు. బేసింగ్ నుంచి మీకు ఏదైనా గ్లాస్ హోల్డర్స్, గోగల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు సీట్ బెల్ట్ రిమైండర్స్ కూడా వస్తాయి మీకు ఇక్కడ. అండ్ టాప్ అండ్ తీసుకుంటే ఈ మిర్రర్ ఏంటంటే యాంటీ గ్లేర్ మిర్రర్ మీకు. బ్యాక్ సైడ్ లైట్ డ్రైవింగ్లో మనకి డిస్టర్బెన్స్ రాదు. బ్యాక్ సైడ్ లైట్ కొడితే మీకు ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఉండదు. దీనిలోనే మీకు SOS అంటే వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు మీకు టోచ్ అంది కియా కనెక్ట్ అనే ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ నుంచి కియా కనెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. కియా కనెక్ట్ అంది ఎట్లా అంటే వెహికల్ నావిగేషన్ మొత్తం వెహికల్ దాంట్లోనే మీరు నావిగేషన్ ఏమేమి ఉంటే దాంట్లోనే చూసుకోవచ్చు. ఇప్పుడు పాత దానికి కంపేర్ చేస్తే దీనికి ఇప్పుడు మీకు 360 కెమెరా యాడ్ అయింది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్. ట్రాక్షన్ కంట్రోల్, పుష్ స్టార్ట్ బటన్, లెవెలింగ్, హెడ్ ల్యాంప్ లెవెలింగ్. హిల్ అసిస్టెంట్ కూడా ఉంది. హిల్ అసిస్ట్ బేసిక్ నుంచి ఉంటుంది మనకి. బోస్ స్పీకర్స్. వన్ లీటర్ బాటిల్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. సో ఇక్కడ కూడా మొబైల్ పెట్టుకోవడానికి అది మొబైల్స్ పెట్టుకోవడానికి అక్కడ ఉంటుంది మీకు. ఇక్కడ వైర్లెస్ చార్జర్ ఉంటుంది. వైర్లెస్ చార్జర్ ఇక్కడ మీకు. ఇక్కడ ఏంటంటే కూల్ మనకి చిన్న టిన్స్ కానీ చిన్న బాటిల్స్ పెట్టుకుంటే ఇక్కడ కూల్ కూడా అవుతుంది మనకి. ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంటుంది. ఆమ్రెస్ట్ విత్ స్టోరేజ్. ఇది స్లైడరా? స్లైడ్ కదా, ఫిక్స్ ఉంటుంది. ఫిక్స్డా? ఫ్రంట్ టు వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి మీకు. ఓకే. సో వెంటిలేటెడ్ సీట్స్ ఆల్ సీట్స్? లేదు, ఓన్లీ ఫ్రంట్ టు వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి మీకు. ఇక్కడ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ 360 కెమెరా ఓన్లీ టాప్ అండ్ ఏది తీసుకున్నా ఫ్రంట్ టు. సో ఇది చూసారు కదా కార్ ఇంటీరియర్ ఫస్ట్ రో లుక్ అండ్ ఫీచర్స్. సో ఇప్పుడు మనం మిడిల్ రోకి ఎంటర్ అయిపోదాం. బేసిక్ నుంచి బ్యాక్ సైడ్ కర్టెన్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మిడిల్ రోలో కూర్చున్న వాళ్ళకి కూడా వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు.
టాప్ ఎండ్ తీసుకుంటే స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ వస్తుంది మీకు టాప్ ఎండ్లో. మనకి లోపల బ్యాక్టీరియా ఉన్న దుమ్ము ఏమైనా ఉన్నాయి డిటెక్ట్ చేసుకొని మొత్తం మనకి లోపల క్లీన్ ఉంచుతుంది. ఈ సిస్టమ్ దాందేనా? దాని టాప్ ఎండ్లో వస్తుంది మొత్తం అది. విత్ ఏక్యూఐ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వస్తుంది ఏక్యూఐ. సో ఒక్కసారి మీరు కూర్చుంటారా? ఈ 6 సీటర్ యాక్చువల్లీ దీంట్లో 6, 7 రెండు ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే లెగ్ రూమ్ బాగానే ఉంది అండ్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. ఈ 6 సీటర్ దీంట్లో 7 సీటర్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు. సో ఇప్పుడు మీకు థర్డ్ రో చూపిస్తాను, థర్డ్ రో ఎలా ఉంటుంది అనేది. మొత్తం ఫోల్డబుల్ సీట్స్ ఉంటాయి మీకు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సీట్ని కూడా మనం బ్యాక్ సైడ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ ఏ గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. బ్యాక్ పార్సల్ అప్ టు 4 to 5 kgs అప్ టు. బ్యాక్ సైడ్ మీకు ఏసీ వెంట్స్ అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఏసీ బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి ఇవి ఏసీ వెంట్స్. గాలకు ఏసీ వెంట్స్ ఉంటాయి. లాస్ట్ ఫ్లోర్ వల్ల వాళ్ళకి ఏసీ వెంట్స్ ఉంటాయి, బోర్డర్ హోల్డర్స్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్. ఈ లైట్ ఎక్కడ ఉందని స్విచ్ డైరెక్ట్ మనకు క్లోజ్ అయినప్పుడు క్లోజ్ అయిపోతుంది. అది ఓన్లీ డోరేనా, ఆన్ ఆఫ్ లేదా? ఆన్ ఆఫ్. మిడిల్లో లైట్ లేదు. మిడిల్ ఇది పానోరమిక్ కదా, ఓకే. చిన్నదానికి వస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ రో చూద్దాం. సిట్టింగ్ పొజిషన్ అండ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది కూర్చొని చూస్తాం. బాగానే ఉంది కంఫర్ట్ అయితే. నా లెగ్స్ అయితే ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది. మనం హెడ్ రూమ్ చూద్దాం ఒకసారి. చూసారు కదా, హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈచ్ ఇండివిజువల్ సీట్కి ఛార్జింగ్ సాకెట్ అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఈజ్ అనదర్ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఫ్యామిలీతో లాంగ్ జర్నీ ట్రావెల్ చేసే వారికి ఈ ఫీచర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మిడిల్ రోలో చూసుకున్నట్టయితే ఈచ్ సీట్కి సపరేట్ ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నార్మల్గా వేరే 7 సీటర్తో కంపేర్ చేస్తే ఏంటంటే వేరే దాంట్లో ఇట్లా ఫిక్స్ ఉంటుంది బ్యాక్ సీట్. మ్యాక్సిమం ఇంత ఉంటుంది. మన క్యారెన్స్లో ఏంటంటే స్పెషాలిటీ మొత్తం మీకు రిక్లైన్ ఉంటుంది. అంటే లాస్ట్ రోలో కూడా కూర్చునే వాళ్ళకి మొత్తం కంఫర్ట్ ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. టూల్ స్టోరేజ్ కూడా ఉంటుంది మీకు. మొత్తం ఫోల్డబుల్ సీట్స్ అంటే 2-in-1 యూజ్ చేసుకోవచ్చు. 5 సీటర్ ఉందా మొత్తం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా ఇది లగేజ్కి మొత్తం యూజ్ అవుతుంది మీకు. మొత్తం ఫోల్డబుల్ సీట్స్ ఉంటాయి. 7 సీటర్లో కూడా మొత్తం ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ మీకు బెడ్ టైప్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు మనం బానెట్ ఓపెన్ చేసి చూద్దాం. కార్ ఇంజిన్, బ్యాటరీ అన్ని ఫిజికల్గా ఒక్కసారి. పెట్రోల్లో తీసుకుంటే మీకు 1.5 టర్బో టాప్ అండ్
డీజిల్లో తీసుకుంటే 1.5, నార్మల్ పెట్రోల్ ఇంజన్ 1.5, న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ 3 ఉంటాయి మీకు. ఈ వెహికల్ మనకు సిఎన్జిలో అవైలబుల్ లేదు, పెట్రోల్ అండ్ డీజిల్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో యా, అండ్ ఓల్డ్ కారెన్స్కి అండ్ కారెన్స్ క్లావిస్కి ఫీచర్స్లో డిఫరెన్స్ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. సో దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ కారెన్స్ క్లావిస్ 2025 HTX ప్లస్ మోడల్. మేబీ కొన్ని ఫీచర్స్ మిస్ అయి ఉండొచ్చు. మన ఛానల్లో ఈ కార్ ఫుల్ రివ్యూ త్వరలో వస్తుంది. అందులో మనం ఫుల్ ఫీచర్స్ రివ్యూ అండ్ ప్రైస్ అండ్ మైలేజ్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం మనం అందులో. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీకు ఈ కార్ ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆటో ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.